మేషరాశి. మేషరాశిలోకి అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, అలాగే కృత్తిక 1వ పాదము మేషరాశిలోకి వస్తుంది. మేషరాశికి రాసాధిపతి వచ్చి కుజుడు. ఈ కుజుడు యొక్క మామూలుగా చూసుకుంటే ఈయన మేషరాశి వాళ్ళకి ఈ మార్చి మాసంలో ఏదైతే ఆర్థిక పరంగా ఏవైతే ఉన్నాయో అవి మార్పులు రావడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా శుక్రుడి యొక్క మార్పు కూడా కొంతవరకు వీళ్ళకి కాస్త శుభాశుభ ఫలితాలను మిశ్రమంగా ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నప్పుడు ఎవరైతే ఈ ల్యాండ్కి సంబంధించిన లావాదేవీలు ఇవన్నీ చేస్తున్నారో వాళ్ళకు అనుకూలంగా ఉంటుంది. అయితే ఇక్కడ మేషరాశి వారికి చూసుకున్నప్పుడు బుధుడు ఎప్పుడైతే నీచ స్థానంలో అంటే కమ్యూనికేషన్కి వాటికి సంబంధించిన బుధుడు ఎప్పుడైతే అంటే ఇక్కడ షష్టమాధిపతి తృతీయాధిపతి అయిన బుధుడు నీచపడ్డం వల్ల కాస్త కొంచెం ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు కమ్యూనికేషన్ విషయాల్లో వాటిల్లో జాగ్రత్తగా ఉండాలి. అలాగే అవతల వాళ్ళు చెప్పింది ఏది చెప్తే అది గుడ్డిగా నమ్మేయడము వల్ల కొన్ని నష్టపోయే అవకాశాలు ఉండడము, అలాగే ఎవరికైనా తెలిసి తెలియకుండా ఆర్థికంగా సహాయం చేయడం, ఎటువంటి హామీలు తీసుకోకుండా అంటే ఏదైనా షూరిటీస్ లేకుండా డబ్బులు ఇవ్వడము, ఇలాంటివి ఏమీ కూడా మేషరాశి వారు మార్చి మాసంలో అనేది చేయకూడదు. అలాగే ఇక్కడ వీళ్ళకి కానీ చూసుకున్నప్పుడు ఈ మేషరాశి వారికి లాభస్థానంలో ఈ యొక్క శని భగవానుడి యొక్క సంచారం జరుగుతోంది కాబట్టి కొంతవరకు అనుకూలంగా ఉన్న మిగిలిన విషయాలలో ఎప్పుడైతే కుజుడు అంటే ఇక్కడ రాశ్యాధిపతి అయిన కుజుడు ఎప్పుడైతే వీళ్ళకి ప్రవేశం అనేది జరుగుతుందంటే ఇక్కడ జన్మాధిపతి ఆయన అష్టమాధిపతి కూడా అయ్యాడు. ఆయన కుజుడు లాభంలో ఉన్నా కూడా ఇక్కడ శత్రువు అయిన శని భగవానుడితో కలిసి ఉండడం అనేది జరుగుతుంది. అంటే ఒకే రాశిలో ఇద్దరు శత్రువులు ఉండడం వల్ల అది కొంత ఘర్షణ వాతావరణాన్ని వివాదాలకి దారితీస్తుంది. కాబట్టి ఎక్కడైనా లావాదేవీల విషయాల్లోనూ లాభాల్లోనూ లెక్క చూసుకోవడం విషయాల్లో చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశం అనేది ఈ మేషరాశి వాళ్ళకి కనబడుతోంది. అలాగే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. అలాగే ఎవరైతే ఉద్యోగాల్లో మార్పులు కావచ్చు, లేకపోతే ఉద్యోగాల కోసం లేకపోతే ఏదైనా జీతం పెరగాలి అనే ఉద్దేశంతో ఎవరైతే ప్రమోషన్ల కోసం చూస్తున్నారో వీళ్ళందరికీ కూడా కాస్త అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. అలాగే ఎవరైతే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్గా ఉండి చేతి వృత్తులు లేదా సన్నకారు రైతులు ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి లాభాలు అనేవి ఇక్కడ మనకి ఈ మాసంలో సామాన్యంగా కనపడడం అనేది జరుగుతోంది. అలాగే శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు, బంధువుల్ని మిత్రుల్ని కలుసుకుంటారు, ఇష్టాగోష్ఠులు జరుపుతారు. అయితే కొన్ని విషయాల యందు సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం అంటే ఏదైనా ఒక నిర్ణయం మీద స్థిరత్వం లేకపోవడం, లేదా స్థిరత్వం ఉన్నా కూడా ఆ ఆలోచనలు పరిపరి విధాలుగా మారిపోతూ ఉన్నాం. అంటే ఎదరవాళ్ళు ఇంకోళ్ళు ఎవరైనా చెప్పేటప్పటికి మళ్ళీ మీ అభిప్రాయాన్ని మార్చేసుకోవడం, దానివల్ల పనులు ఆగిపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇలాంటి విషయాల్లో మేషరాశి వాళ్ళు జాగ్రత్త వహించాలి. అలాగే వీళ్ళు కూడా ఎప్పుడైతే రవి మార్పు చెందుతాడో వీళ్ళకు కూడా కాస్త అంటే ఇప్పుడు లాభంలో ఉన్న రవి వ్యయంలోకి మార్పు చెందడం అనేది జరుగుతుంది. ఇప్పుడు 14వ తారీఖున అంటే ప్రథమార్థం అనుకూలంగా ఉన్న ద్వితీయార్థానికి వచ్చేటప్పటికి రవి కాస్త వ్యయపడి ఉండడం వల్ల దూర ప్రయాణాలలో అలసటలు, స్థాలచల్లాలు ఇలాంటివన్నీ కూడా కాస్త ఏర్పడే అవకాశము లేదా ప్రయాణాల్లో ఇబ్బందులు ఇలాంటివన్నీ ఉంటాయి. కాబట్టి ఇలాంటి విషయాల్లో కాస్త జాగ్రత్త వహించుకోవాలి. అలాగే ఇక్కడ పంచమాధిపతి కూడా రవి అయ్యాడు కాబట్టి సంతాన విషయాల్లో వాటిల్లో ప్రథమార్థం అనుకూలంగా ఉన్న ద్వితీయార్థంలో చిన్న చిన్న మనస్పర్ధలు కావచ్చు, లేకపోతే వాళ్ళతో వివాదాలు కావచ్చు, లేకపోతే వాళ్ళ వల్ల అనుకోకుండా ఖర్చులు కావచ్చు, ఏవైనా జరిగే అవకాశం అనేది మార్చి మాసంలో ఈ మేషరాశి వాళ్ళకి కనబడుతోంది. కాబట్టి మొత్తం మీద ఈ రాశి వారికి ఈ యొక్క మార్చి మాసంలో శుభాశుభ ఫలితాలు అనేవి కాస్త మిశ్రమంగా కనబడుతున్నాయి. కాబట్టి వీళ్ళు ప్రతి నిత్యము కూడా సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోవడం, అలాగే గురుచరిత్ర పారాయణ చేయడం ద్వారా వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. వృషభ రాశిలోకి కృత్తిక 2, 3, 4 పాదాలు, అలాగే రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు మనకి వృషభ రాశిలోకి రావడం అనేది జరుగుతుంది. అయితే వృషభ రాశికి రాసాధిపతి వచ్చి శుక్రుడు. ఈ శుక్రుడు ఈ యొక్క కుంభరాశి నుండి మీనంలోకి ఈ మాసాంతానికి వెళ్ళడం అనేది జరుగుతుంది. అందులో ఈయన కుంభరాశిలో సంచారం చేస్తున్న లాభస్థానంలో మిత్రక్షేత్రంలోనే సంచారం చేస్తున్నాడు కాబట్టి కొంతవరకు కాస్త అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. అంటే తదనంతరం ఆయన ఉచ్చలోకి వెళ్ళడం కూడా జరుగుతుంది. ముఖ్యంగా ఎవరికైతే ఈ వృషభ రాశిలో ఉన్న వాళ్ళకి దశమంలోకి ప్రథమార్థం తర్వాత ఎప్పుడైతే కుజుడు కూడా
ప్రవేశిస్తాడో కాస్త వృత్తి ఉద్యోగాల్లో వ్యాపారాల్లో వాటిల్లో కాస్త పై అధికారుల యొక్క ఒత్తిడి అనేది అధికంగా ఉండడం అనేది జరుగుతుంది. అలాగే ఇప్పటి వరకు కూడా దశమంలో రవితో శని కలవడం, మళ్ళీ ఇప్పుడు కుజుడు కలవడం, 2 శత్రుగ్రహాలే ఒకే రాశిలో ఉండడం, అందులో రాజ్యస్థానంలో ఉండడం వల్ల కాస్త రాజకీయ నాయకులకు కావచ్చు, అలాగే ఈ యొక్క ఉద్యోగస్తులు కావచ్చు, అంటే సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, లేదా ప్రైవేట్ ఉద్యోగస్తులు కావచ్చు, ఎవరికైనా సరే వీళ్ళకి కాస్త వ్యతిరేక ఫలితాలను కావచ్చు, లేకపోతే ఒత్తిళ్ళు కావచ్చు, మానసిక ప్రశాంతత లేకపోవడం కావచ్చు, ఇలాంటివన్నీ కూడా వచ్చే అవకాశం అనేది కనబడుతోంది. అయితే ఇక్కడ వీళ్ళకి వృషభ రాశి వాళ్ళకి చతుర్థాధిపతి అయిన రవి కూడా శనితో కలిసి ఉండడం, తదనంతరం ఈయన కూడా లాభస్థానంలోకి వెళ్ళడం. రవి ఎప్పుడైతే ఈ యొక్క దశమం నుంచి లాభస్థానంలోకి వెళ్తాడో కొంత వీళ్ళకి ద్వితీయార్థం నుండి వృషభ రాశి వారికి అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. అలాగే ఈ యొక్క కుజుని యొక్క మార్పు కూడా, అంటే కుజుడు కూడా వీళ్ళకి ఎప్పుడైతే ఈ యొక్క నవమంలో ఉన్న కుజుడు దశమంలోకి చేరతాడో శని భగవానుతో కాస్త అప్పుడు మీరు చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కావచ్చు, ఏదైనా సరే వృత్తి ప్రవృత్తుల్లో కాస్త కొంచెం అలజడి, టెన్షన్స్ అలాంటివి ఉంటాయి. అలాగే ఏవైనా నూతనంగా, అంటే ముఖ్యంగా వీళ్ళకి ద్వితీయాధిపతి అయిన బుధుడు, అలాగే పంచమాధిపతి అయిన బుధుడు నీచపడి ఉంటాడు కాబట్టి కాస్త ఆ సంతాన విషయాల్లో, సంతానానికి సంబంధించిన విద్య, ఉద్యోగం, వ్యాపారం, వివాహం ఇలాంటి విషయాల్లోనూ, అలాగే ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో, కుటుంబ సభ్యుల విషయాల్లో కాస్త జాగ్రత్త వహించి చూసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఏవైనా నీచులో ఉన్న బుధుడు కాబట్టి అతను వాళ్ళతో మాట్లాడేటప్పుడు, అందులో ముఖ్యంగా పెద్దవాళ్ళతో మాట్లాడేటప్పుడు కమ్యూనికేషన్ విషయాల్లో వీటిల్లో కాస్త జాగ్రత్తగా వ్యవహరించుకోవడం, సంతానపరంగా జాగ్రత్తలు ఇలాంటివి మాత్రం తప్పనిసరిగా చూసుకోవాలి. అలాగే సంతానం కోసం ఎవరైతే ప్రయత్నిస్తున్నారో, అంటే ఈ ఐవీఎఫ్లో అవి డబ్బులు ఖర్చు పెట్టి చేసుకునే వాళ్ళందరూ కూడా కాస్త ఈ సమయంలో వాయిదా వేసుకోవడం కానీ, లేకపోతే ఏవైనా ఇంకో నిర్ణయాలు కాస్త తీసుకునేటప్పుడు జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవడం కానీ, ఇలాంటివి ఏవైనా చూసుకోవాలి. అలాగే ఇక్కడ ముఖ్యంగా ఇంపోర్ట్ ఎక్స్పోర్టు లేదా ఏదైనా ఆర్థికంగా ఆన్లైన్ పరంగా ఏవైనా వ్యవహారాలు, డబ్బుకు సంబంధించిన వ్యవహారాలు ఇలాంటివి ఏవైనా చేస్తూ ఉంటే అలాంటి విషయాల్లో కూడా జాగ్రత్త వహించాలి. అలాగే ఇక్కడ లాభస్థానంలో వీళ్ళకి రాహు యొక్క సంచారం వల్ల, ముఖ్యంగా ఈ రాహు ఎప్పుడైతే సంచారం చేస్తున్నాడో వీళ్ళకి విదేశీ పరంగా డబ్బులు కలిసి రావడం, లేదా విదేశీపరమైన వ్యాపారాలు, లేదా ఇక్కడుండి అక్కడికి సంబంధించిన పనులు చేయడం ద్వారా లబ్ధి పొందడం, ఇలాంటివన్నీ కూడా కనపడడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ ఎప్పుడైతే ఈ శని కుజులు అనేది ఎప్పుడైతే ఈ ద్వితీయార్థం నుండి కలుస్తారో అప్పటి నుంచి చిన్న చిన్న గొడవలు, వివాదాలు, ఘర్షణలు ఇంట్లో కావచ్చు, లేదా చేసే వృత్తి ఉద్యోగాల్లో కావచ్చు ఏర్పడే అవకాశం అనేది ఇక్కడ మనకి కనపడుతుంది. మొత్తం మీద వృషభ రాశి వారికి ఈ మార్చి మాసం అనేది కాస్త ఎదరవాళ్ళతో మాట్లాడేటప్పుడు మాత్రం తప్పనిసరిగా జాగ్రత్త వహించుకోవడం ద్వారా కొంత మానసిక ఆందోళనలకి, వివాదాలకి దూరంగా ఉండే అవకాశం అనేది ఎక్కువగా కనబడుతోంది. వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీరు ప్రతి నిత్యము కూడా సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకుంటూ ఉండడము, అలాగే వీళ్ళకి శివాభిషేకం చేసుకోవడం, ఇలాంటివి చేసుకోవడం ద్వారా వీళ్ళకి మరిన్ని అనుకూలమైన ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. మిథున రాశిలోకి మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, అలాగే పునర్వసు 1, 2, 3 పాదాలు మిథున రాశిలోకి వస్తాయి. మిథున రాశికి రాశాధిపతి వచ్చి బుధుడు. ఈ రాశ్య అలాగే చతుర్థాధిపతి అయిన బుధుడు వీళ్ళకి నీచపడడం వల్ల కాస్త గృహంలోనూ, గృహ వాతావరణంలోనూ, లేదా గృహాలు ఏదైనా రిపేర్లు చేస్తున్నప్పుడు తల్లి ఆరోగ్య విషయాల్లో వాటిల్లో కాస్త జాగ్రత్త వహించుకుంటూ ఉండడం అనేది మంచిది. అలాగే కమ్యూనికేషన్లో, అలాగే ఉద్యోగాలలో వాటిల్లో కూడా కాస్త చిన్న చిన్న ఇబ్బందులు, అపవాదులు, నిందలు, లేకపోతే మాట పట్టింపులు, ఏవో ఒక రకమైన ఇబ్బందులు, అంటే ఏ గొడవకు దారి తీసేవి ఏవైనా వచ్చే అవకాశాలు అనేవి ఇక్కడ మనకి కనబడుతూ ఉంటాయి. ఎందుకంటే రాష్ట్రాధిపతే నీచిపడి ఉంటాడు కాబట్టి కాస్త బయట అంటే ఇతరులు కాస్త తక్కువగా చూడడము, విలువ అంటే ఆ వ్యక్తికి ఏదైతే సరైన విలువ ఇవ్వాలో ఆ విలువ ఇవ్వకపోవడము, ఇలాంటివన్నీ కూడా కాస్త జరిగే అవకాశం అనేది ఇక్కడ కనపడుతుంది. అలాగే ఇక్కడ తృతీయాధిపతి అయిన రవి కూడా ఈ యొక్క కుంభంలోంచి ఆయన కూడా మీనంలోకి ద్వితీయార్థంలో మార్పు చెందడము,
అలాగే ఎప్పుడైతే ఈయన దశమంలోకి ఎప్పుడైతే మార్పు చెందుతాడో కాస్త రాజకీయ నాయకులకు కావచ్చు, అలాగే ఈ ఉద్యోగస్తులకి, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళకి, వీళ్ళందరికీ, గవర్నమెంట్ ఉద్యోగస్తులకి, సివిల్ వాళ్ళకి, కాస్త పోలీసు శాఖ ఇలాంటివి ఎవరైతే ఉన్నారో, లేదా ఆ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారో వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. అయితే ఈ శుక్రుడి యొక్క మార్పు ఇవన్నీ కూడా కొంతవరకు శుభ ఫలితాలను ఇస్తున్నా కూడా కాస్త ఈ బుధుడి యొక్క అంటే బుధుడు వ్యాపారకారకుడు కాబట్టి ఈ వ్యాపారకారకుడైన బుధుడు ఎప్పుడైతే నీచపడతాడో కాస్త బుధుడికి సంబంధించిన వ్యాపారాలు ఎవరైనా చేస్తున్నా, లేకపోతే బ్యాంకింగ్, అకౌంట్స్ ఇలాంటి వాటికి సంబంధించిన వాళ్ళు కాస్త జాగ్రత్త వహించుకోవడం అనేది మంచిది. అలాగే కాస్త దశమంలో కూడా రవి మారిన తర్వాత కాస్త ప్రభుత్వపరమైనవి కావచ్చు, గవర్నమెంట్ ఎయిడెడ్లో సంబంధించినవి కావచ్చు, వాళ్ళలో కూడా కాస్త ఉద్యోగాలు వచ్చే అవకాశం అనేది ఇక్కడ కనబడుతుంది. అలాగే చతుర్థాధిపతి నీచబడి ఉన్నాడు కాబట్టి విద్యార్థులు ముఖ్యంగా కాస్త జాగ్రత్త చదువుకుని కాస్త శ్రద్ధతో, అంటే చదువుకునే విషయంలో కాస్త శ్రద్ధ అనేది తప్పకుండా అవసరము. అలాగే ఎవరైతే ఈ యొక్క భూములు ఇలాంటివి కొనుక్కుంటూ ఉంటారో వాళ్ళకి కాస్త కొంతవరకు అనుకూలంగా ఉండడం అనేది జరుగుతోంది. మొత్తం మీద ఈ రాశి వారికి చూసుకున్నప్పుడు ఎప్పుడైతే ఈ యొక్క బుధుడి యొక్క నీచ స్థానం ఈ మాసంలో 7 నుంచి 27 వరకు ఉందో ఈ సమయంలో మాత్రం కాస్త జాగ్రత్త వహిస్తూ ఉండడం అనేది మంచిది. అలాగే ఇక్కడ సప్తమాధిపతి కూడా లాభంలో ఉన్నాడు కాబట్టి కాస్త ఏమైనా వ్యతిరేక ఫలితాలు ఉన్నా కూడా గురువు లాభంలో ఉండడం వల్ల అనుకూలమైన ఫలితాలు, అంటే కొంత వ్యతిరేకత ఉన్నా కూడా అనుకూలంగా ఉండడం అనేది కనబడుతుంది. ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీడు ప్రతి నిత్యము కూడా గోవుకి ఆకుకూరలు పెట్టడం, అలాగే విద్యార్థులైతే గోవుకి గడ్డి ఉంటుంది కదా, గరిక అంటారు, ఆకుపచ్చనిది గడ్డి, దాన్ని తినిపించడం ద్వారా పిల్లల్లో కూడా కాస్త మేధాశక్తి పెరిగి కాస్త వాళ్ళు ఏదైతే చదువుకోవాలనుకుంటున్నారో దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టుకుని చదువుకోవడం అనేది ఉంటుంది. అలాగే వీళ్ళు ఈ యొక్క మిథున రాశి వాళ్ళు దీంతో పాటు ప్రతిరోజు కూడా పొద్దున కానీ సాయంకాలం కానీ గోవిందనామాలు లేదా విష్ణు సహస్రనామం పారాయణ చేయడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. కర్కాటక రాశి. కర్కాటక రాశిలోకి పునర్వసు 4వ పాదము, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు కర్కాటక రాశిలోకి వస్తాయి. కర్కాటక రాశి వారికి కానీ చూసుకున్నప్పుడు వీళ్ళకి రాశాధిపతి వచ్చి చంద్రుడు. కర్కాటక రాశిలోకి మనకి దశమ స్థానంలో యొక్క గురువుని యొక్క సంచారము అలాగే కొంతవరకు అనుకూలంగా ఉన్న వీళ్ళకి ముఖ్యంగా ఈ బుధుడు తృతీయ వ్యయాధిపతి అయిన బుధుడు ఎప్పుడైతే నీచపడి ఉంటాడో కాస్త అగ్రిమెంట్ విషయాల్లోనూ, మాట్లాడేటప్పుడు కమ్యూనికేషన్ విషయాల్లోనూ, ఖర్చుల విషయాల్లోనూ, అలాగే వీళ్ళకి ఏదైనా దూర ప్రయాణాలు ఇలాంటివి ఏవైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఇలాంటి విషయాల్లో తప్పనిసరిగా వీళ్ళ యొక్క కర్కాటక రాశి వాళ్ళు ఈ మార్చి మాసంలో జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. అలాగే ఇక్కడ ముఖ్యంగా వ్యయస్థానంలో బుధుడు యొక్క అధిపతి ఎవరైతే ఉన్నారో మనకి మిథున రాశికి కూడా బుధుడే అధిపతి, ఆయన కూడా నీచపడి ఉంటాడు కాబట్టి కాస్త ఏదైనా ప్రయాణాలలో జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి అలాంటి విషయాల్లో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే వీళ్ళకి ముఖ్యంగా చూసుకున్నప్పుడు లాభాధిపతి అలాగే చతుర్థాధిపతి అయిన శుక్రుడు కూడా వీళ్ళకి కుంభంలో ఉండి తదనంతరం ఆయన ఉచ్చస్థానంలోకి వెళ్తాడు. వెళ్ళేది కూడా పాపగ్రహ అంటే శని కుజుల యొక్క దాంతో కలుసుకుంటూ వెళ్తాడు కాబట్టి కాస్త కొంచెం శుక్రుడు మామూలుగా శుభ కార్యక్రమాలకి, వివాహానికి, సంతానానికి ఇలాంటి వాటికి కారకుడు కాబట్టి వివాహ విషయాల్లో వాటిల్లో చిన్న చిన్న ఇబ్బందులు కావచ్చు ఇలాంటివి ఏర్పడే అవకాశము. తల్లి ఆరోగ్య విషయాల్లో కాస్త జాగ్రత్త వహించుకుంటూ ఉండాలి. కాస్త అదే దాంట్లో గృహానికి సంబంధించి, భూములకి సంబంధించి ఏవైనా వ్యాపారాలు చేస్తున్న వాళ్ళు, లేకపోతే శుక్రుడికి సంబంధించిన వ్యాపారాలు ఏమైనా ఉంటే అవి చేస్తున్న వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్త అనేది వహించుకోవాలి. ఎందుకంటే ఆ వ్యాపారానికి సంబంధించిన వాటిల్లో చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి అలాంటి విషయాల్లో జాగ్రత్త వహించుకుంటే సరిపోతుంది. అలాగే ఏవైనా కాస్త చిన్న చిన్న గాయాలు అవ్వడం ఇలాంటివి కూడా ఏర్పడే అవకాశం అనేది కనబడుతుంది. అలాగే ఇక్కడ ఎప్పుడైతే దశమంలోకి అంటే ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళకి ఎప్పుడైతే దశమంలో ఈ యొక్క గురువు యొక్క సంచారం అనేది నడుస్తోందో కాస్త అంటే ఆయన యొక్క ఫార్వర్డ్ మూమెంట్లో ఉన్నాడు కాబట్టి నెమ్మదిగా ఈ నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఇలాంటివి కూడా ఇక్కడ మనకి ఈ మాసంలో కనపడడం అనేది జరుగుతోంది. అలాగే వాహనాల మీద నడిపేటప్పుడు అతివేగం అనేది మాత్రం ఈ కర్కాటక రాశి వారికి పనికిరాదు. ఎందుకంటే అష్టమ శని యొక్క ప్రభావం అనేది కనబడుతోంది కాబట్టి ఆరోగ్య విషయాల్లోనూ అలాగే వీళ్ళు
ముఖ్యంగా చూసుకున్నప్పుడు వీళ్ళకి పంచమాధిపతి ఎవరైతే కుజుడు ఉన్నాడో ఈ కుజుడు కూడా శనితో కలుస్తాడు కాబట్టి ద్వితీయార్థం నుండి సంతాన విషయాల్లో వాటిల్లో కూడా చిన్న చిన్న జాగ్రత్తలు అనేవి తప్పనిసరిగా తీసుకోవాలంటే వాళ్ళకి విద్య కానీ ఉద్యోగం కానీ లేదా వాళ్ళు మాట్లాడే విధానాల్లో కానీ ఏవైనా సరే కొంత జాగ్రత్త అనేది మాత్రం తప్పనిసరిగా ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళు అనేది తీసుకోవాలి. అలాగే ముఖ్యంగా ఇక్కడ పంచమాధిపతి కూడా కుజుడు అయ్యాడు కాబట్టి ఎవరైనా ప్రేమ వ్యవహారాలు కావచ్చు, లేకపోతే ఈ యొక్క క్రియేటివిటీ రంగాల్లో ఉన్నాడు వాళ్ళకి ఏదైనా కాస్త మోసపోవడము, లేకపోతే ఈ ప్రేమ వ్యవహారాలకు సంబంధించి గొడవలు అవ్వడము ఇలాంటివి కూడా కనబడే అవకాశం అనేది కర్కాటక రాశి వారికి ఈ మాసంలో, ఈ మార్చి మాసంలో ఎక్కువగా కనపడడం అనేది జరుగుతోంది. అలాగే మొత్తం మీద ఓవరాల్గా కానీ చూసుకుంటే కర్కాటక రాశి వాళ్ళకి ఈ యొక్క అష్టమ శని యొక్క ప్రభావాన్ని దాటుకొని వాళ్ళు మంచి ఫలితాలు పొందాలంటే ప్రతిరోజు వీళ్ళు ఆవునేతితో ఈశ్వరుడు దగ్గర అంటే శివాలయంలో కావచ్చు, ఇంట్లో కావచ్చు, కుదిరితే శివాలయానికి వెళ్ళడం మంచిది. ప్రతిరోజు కూడా ఉదయాన్నే కాస్త ఆవునేతితో దీపం పెట్టుకోవడం, అలాగే శివాభిషేకం చేసుకోవడం, కాలభైరవుడికి ఆరాధన చేసుకోవడం, కుక్కకి చపాతీలు కానీ పెరుగు అన్నం కానీ ఇలాంటి రోడ్డు మీద కుక్కలు ఉంటాయి కదా వాటికి పెట్టడం ద్వారా కొంత ప్రతికూల ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవి తగ్గించుకోవడం అనేది జరుగుతుంది. అలాగే ప్రతిరోజు కూడా కుదిరినప్పుడల్లా ఈ యొక్క నవగ్రహ ప్రదక్షిణాలు చేసుకోవడం, అలాగే శనికి ప్రతి శనివారము తైలాభిషేకం చేయించుకోవడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. సింహరాశికి రాశాధిపతి వచ్చి రవి. సింహరాశిలోకి మనకి మఖ 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదము సింహరాశిలోకి వస్తాయి. అయితే ఇక్కడ చూసుకున్నప్పుడు రాశ్యాధిపతి అయిన రవి ఉన్నాడో శనితో కలవడం, తదనంతరం ఈయన ద్వితీయార్థంలో మేషంలోకి మిత్రక్షేత్రంలోకి ప్రవేశించడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ ఎప్పుడైతే సంచారం తర్వాత అంటే ఈయన రవి సప్తమ సంచారం తర్వాత అష్టమంలోకి సంచారం చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ప్రథమార్థం అంతా కూడా మాసంలో కాస్త వైవాహిక జీవితంలోనూ, జీవిత భాగస్వామి విషయాల్లోనూ లేదా వ్యాపార భాగస్వామిలో చిన్న చిన్న మనస్పర్ధలు కావచ్చు, లేకపోతే ఏవైనా ఘర్షణలు కావచ్చు, వాదనలు కావచ్చు ఎక్కువగా జరిగే అవకాశం అనేది కనబడుతోంది. అలాగే ఇక్కడ ఏదైనా వివాహానికి సంబంధించిన విషయాలు ఎవరైనా చేసుకోవాలనుకున్నప్పుడు, అలాగే తృతీయాధిపతి అయిన శుక్రుడు కూడా ఈ యొక్క పాపగ్రహాల యొక్క దాంతో ఈయన ప్రయాణం చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఏవైనా వివాహానికి సంబంధించి కావచ్చు, లేకపోతే ఏదైనా వివాహానికి మాటల గురించి కావచ్చు, ఏదైనా సరే అలాంటి విషయాల్లో కొద్దిగా జాగ్రత్త తీసుకుని ముందుకు వెళ్ళడం అనేది మంచిది. అనుభవజ్ఞుల సలహాలు కూడా తప్పకుండా పాటించుకోవాలి. అలాగే ఇక్కడ ఆర్థికపరమైన విషయాల్లోనూ కూడా కాస్త జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. అలాగే సోదరుల వర్గాలు, ఎందుకంటే తృతీయాధిపతి ఈ యొక్క పాపగ్రహాలతో కలుస్తున్నాయి కాబట్టి కాస్త ఏమైనా అప్పచెల్లుళ్ళు కానీ ఇలాంటి ఆడవాళ్ళు ఉంటే వాళ్ళతో చిన్న చిన్న గొడవలు అయ్యే అవకాశం అనేది కనబడుతుంది. అలాగే వాళ్ళు ఏదైతే విషయాల గురించి చర్చించుకుంటున్నారో ఒక్కోసారి తీవ్ర స్థాయికి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ప్రతి దాన్ని కూడా మొదట్లోనే తుంచివేయడం అనేది మంచిది. అలాగే ఇక్కడ చతుర్థాధిపతి అయిన కుజుడు కూడా శని భగవానుతో కలుస్తున్నాడు. ఎప్పుడైతే చతుర్థాధిపతి అయిన కుజుడు కలుస్తున్నాడో సహజంగానే సిమెంట్, ఐరన్కి సంబంధించినవి ఉంటాయి కదా, పనిముట్లు అలాంటివి పదునైనవి అవి ఇలాంటి వ్యాపారం చేసేవాళ్ళు జాగ్రత్త అనేది వహించుకోవాలి. అలాగే వాహనాల విషయాల్లోనూ, సంబంధిత విషయాల్లోనూ తప్పనిసరిగా వీళ్ళు కూడా ఈ యొక్క రాశి వాళ్ళు, ఈ సింహరాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది. అలాగే ఎక్కడైనా డబ్బులు ఇన్వెస్ట్ చేసేటప్పుడు, ఎందుకంటే ఫస్ట్ సప్తమాధిపతికి వెళ్ళి దాని తర్వాత అష్టమ స్థానంలోకి వెళ్తాడు కాబట్టి 2 స్థానాలు అంత యోగ్యమైనవి ఏమీ కాదు. కాబట్టి ఆకస్మికంగా వచ్చే ఏవో కాస్త చిన్న చిన్న ఇబ్బందులు అయితే మాత్రం తప్పనిసరిగా ఉండడం అనేది జరుగుతుంది. వీళ్ళు అలాగే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వాటిల్లో పెట్టేటప్పుడు, అలాగే షేర్ మార్కెట్లో పెట్టేటప్పుడు ఇలాంటి విషయాల్లో వీళ్ళు తప్పనిసరిగా జాగ్రత్త అనేది తీసుకోవాలి. అలాగే వీళ్ళకి ముఖ్యంగా ఈ సింహరాశి వాళ్ళకి చూసుకున్నప్పుడు వీళ్ళు ప్రతిరోజు కూడా ఆదిత్య హృదయ పారాయణ చేసుకోవడం, అలాగే వీళ్ళు ఈ కుజుడు ఎప్పుడైతే మార్పు చెందుతాడో ద్వితీయార్థం నుండి కూడా సుబ్రహ్మణ్య ఆరాధన ఎక్కువగా చేసుకోవడం, లేదా ప్రతిరోజు కూడా మీకు కుదిరితే ఈ యొక్క బొబ్బర్లు, కందులు 2 కలిపి నానబెట్టి గోవుకి తినిపించడం, ఇలా చేయడం ద్వారా మీకు కాస్త ప్రతికూల ఫలితాలు తగ్గి అనుకూలమైన ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. కన్యారాశిలోకి ఉత్తర 2, 3, 4 పాదాలు,
హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు మనకి కన్యారాశిలోకి రావడం అనేది జరుగుతుంది. కన్యారాశికి రాశాధిపతి వచ్చి బుధుడు. అలాగే ఇక్కడ రాస్య దశమాధిపతి అయిన బుధుడు నీచపడము. అలాగే ఇక్కడ కాస్త ఈ మార్చి 7వ తేదీ నుండి కూడా 26 వరకు ఈయన ఎప్పుడైతే నీచపడి ఉన్నాడో, ఈ నీచపడ్డం కూడా సప్తమ స్థానంలో నీచపడి ఉన్నాడు. ఈ సప్తమ స్థానంలో రాహుతో కలిసి ఉన్నాడు. అలాగే ఇక్కడ కన్యారాశి వాళ్ళకి జన్మలో కేతువు కాబట్టి భాగస్వామి విషయాల్లోనూ, వాళ్ళ ఆరోగ్య విషయాల్లోనూ, లేదా వాళ్ళతో ఏదైనా ఒక డిబేట్ లాంటిదో లేకపోతే ఏదైనా ఒక మాటలు మాట్లాడుకునేటప్పుడు ఇలాంటి విషయాల్లో కాస్త జాగ్రత్త వహిస్తూ ఉండాలి. అలాగే ముఖ్యంగా ఇక్కడ మనకి కళత్ర స్థానంగాను వివాహ స్థానంగాను కూడా సప్తమ స్థానాన్ని చెప్తాం కాబట్టి కాస్త వివాహానికి సంబంధించిన విషయాల ప్రయత్నాలు ఏమైనా చేస్తూ ఉండి ఏమైనా సంబంధాలు వస్తూ ఉంటే ఈ సమయంలో వివాహానికి అంత అనుకూలత అనేది ఇక్కడ లేదు. కాబట్టి ఇలాంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా తీసుకుని ముందర నిర్ణయాలు అనేవి తీసుకోవాలి. అలాగే ఇక్కడ శుక్రుడు కూడా, అంటే ద్వితీయాధిపతి అయిన శుక్రుడు కూడా ఈ యొక్క కన్యారాశి వాళ్ళకి చూసుకున్నప్పుడు నవమాధిపతి అయ్యాడు. అలాంటి శుక్రుడు వీళ్ళకి ఈ శని మరియు కుజుల యొక్క గ్రహాలతో కలిసి ప్రయాణం చేయడం వల్ల కాస్త చిన్న చిన్న ఇబ్బందులు, అవాంతరాలు, అలాగే శుక్రుడి వల్ల ఏవైతే కంఫర్ట్ జోన్ ఉంటుందో ఆ జోన్ కొద్దిగా పక్కకు తప్పుకోవడము, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. అలాగే శుక్రుడు స్త్రీ జాతికి సంబంధించిన కారకుడు కాబట్టి స్త్రీ పరంగా గొడవలు, అక్కడ అక్క కావచ్చు, చెల్లి కావచ్చు, తల్లి కావచ్చు, ఎవరైనా సరే స్త్రీ పరంగా గొడవలు అయ్యే అవకాశం అనేది ఎక్కువగా లభిస్తోంది. అలాగే స్త్రీ వల్ల ధనం కూడా ఖర్చు అయ్యే అవకాశం అనేది ఎక్కువగా కనబడుతోంది. అలాగే ఇక్కడ ద్వితీయాధిపతి, అలాగే వీళ్ళకు చూసుకున్నప్పుడు ఈ యొక్క షష్టమాధిపతి అంటే తృతీయాధిపతి మరియు ఈ యొక్క అష్టమాధిపతి అయిన కుజుడు కూడా శని భగవాన్తో కలిసి ఉండడము, కాస్త ఇలాంటివి కూడా కొంత పని ఒత్తిళ్ళు కావచ్చు, శారీరక అలసట కావచ్చు, ఆరోగ్య విషయాల్లో కావచ్చు, కొంత ప్రెషర్ అనేది ఇక్కడ మార్చి మాసంలో శారీరక మానసిక అలసటలు కూడా కనబడుతూ ఉండడం అనేది ఉంటుంది. అలాగే బంధువుల్ని, మిత్రుల్ని, స్నేహితుల్ని కలుసుకుంటారు. విందు వినోదాల్లో పాల్గొనడం అనేది జరుగుతుంది. మొత్తం మీద ఇక్కడ జన్మలో ఇక్కడ ఎప్పుడైతే కేతు ఉన్నాడో, కేతు వైరాగ్యకారకుడు కాబట్టి ఇక్కడ కొంత ఆధ్యాత్మిక చింతన, గ్రంథ పఠనాలు, లేకపోతే గురువులను కలుసుకోవడం ఇలాంటివి ఎక్కువగా కనబడతాయి. సినీ కళా రాజకీయ రంగాల్లో ఉన్న వాళ్ళకి అనుకూలంగా ఉంది, విద్యార్థులకు కూడా అనుకూలంగా ఉంది. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి చూసుకున్నప్పుడు అన్ని కళల వాళ్ళకి కూడా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతోంది. కన్యారాశి వాళ్ళకి ఇప్పుడు ఏదైతే ఈ యొక్క వ్యాపార పరంగా వాటి పరంగా ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది. వీళ్ళకి ఈ యొక్క సంతాన విషయాల్లో వాటిల్లో కూడా, ఎందుకంటే వీళ్ళకి పంచమాధిపతి అయిన శని షష్టమంలో ఉండడం, కాస్త మధ్యలో శత్రుగ్రహంతో కలిసి ఉండడం వల్ల మధ్యలో పిల్లలు కాస్త మాట పట్టింపులు అలాంటివి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అలాంటి విషయాల్లో కాస్త జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడము. కానీ ఇక్కడ వ్యాపార పరంగా లాభాలు ఉన్నా కూడా కొంత గొడవలు కూడా ఉండడం అనేది ఇక్కడ కనబడుతుంది. కాబట్టి వీళ్ళు ప్రతి నిత్యము కూడా విష్ణు సహస్రనామం పారాయణ చేసుకోవడం, అలాగే కనకదార స్తోత్రాన్ని పారాయణ చేసుకుంటూ ఈ మాసంలో వీళ్ళు కందులు లేదా బొబ్బర్లు రెండింటిని కలిపి నానబెట్టి గోవుకి తినిపించడం, లేకపోతే ఎక్కడ గుళ్ళో బ్రాహ్మడికి దానం ఇవ్వడం, ఇలాంటివి చేయడం ద్వారా కాస్త అనుకూలమైన ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. తులారాశిలోకి చిత్త 3, 4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు మనకి తులారాశిలోకి వస్తాయి. తులారాశికి రాశాధిపతి వచ్చి శుక్రుడు. ఈ రాశ్యాధిపతి వచ్చిన శుక్రుడు ఇక్కడ మనకి చతుర్థంలో సంచారం చేయడం, తదనంతరం కాస్త ఇక్కడ ఎప్పుడైతే చతుర్థ స్థానంలో సంచారం చేస్తున్నాడో వీళ్ళు ఏమైనా ప్రాపర్టీ విషయాల్లో, స్థిర చరాస్తులు కొనే విషయాల్లోనూ, అమ్మకాల విషయాల్లోనూ లాభాలు పొందడం అనేది జరుగుతుంది. అలాగే ముఖ్యంగా పంచమ స్థానంలో ఈ యొక్క శని కుజుల యొక్క కలయిక, అలాగే మాస ప్రథమార్థంలో శని రవులు, తదనంతరం కుజశనుల యొక్క కలయిక, ఇవంతా కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితిని ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే సంతాన పరంగాను, రాజకీయ పరంగాను, అలాగే వాళ్ళ తెలివితేటలు, క్రియేటివిటీ ఇలాంటి విషయాలలో తప్పనిసరిగా అక్కడ అభివృద్ధి విషయాల్లో మొత్తం మీద ఎలా చూసుకున్నా కూడా కొంత అక్కడ ఇబ్బంది పడడం అనేది జరుగుతుంది. అలాగే కుటుంబ విషయాల్లో వాటిల్లో, ఎందుకంటే ఇక్కడ ద్వితీయాధిపతి వచ్చిన కుజుడు కూడా ఇక్కడ శని భగవానుతో కలిసి ఉండడం వల్ల కొంత ఇంటిలో వాతావరణం కూడా కాస్త కొంచెము ఘర్షణ వాతావరణం కావచ్చు, లేకపోతే ఏదైనా మాట పట్టింపులు కావచ్చు, ఇలాంటివి ఏర్పడే అవకాశం అనేది ఇక్కడ కనబడుతోంది. అలాగే ఇక్కడ ముఖ్యంగా ఎక్కడైనా మనం ఆర్థికపరమైన విషయాల్లో కాస్త అంటే గురువు యొక్క వీక్షణ ఉన్నా కూడా
గురు యొక్క వీక్షణ వల్ల ఏమవుతుంది, శుభమే జరుగుతుంది. కానీ మధ్య మధ్యలో అవాంతరాలు కూడా ఏర్పడే అవకాశం అనేది ఇక్కడ మనకి కనపడుతోంది. కానీ ఆలస్యం అయినా మాత్రం పని అవ్వడం అనేది జరుగుతుంది. అలా వివాహానికి సంబంధించిన విషయాలు, వివాహం కాని స్త్రీ పురుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు కూడా కాస్త కొంచెం కష్టపడితే మంచి ఉత్తీర్ణత సాధించడం అనేది జరుగుతుంది. ఎవరైనా విదేశీ విద్య, దూర విద్య ఇలాంటి వాళ్ళకి అప్లై చేసుకునే వాళ్ళకు కూడా అనుకూలంగా ఉంది అని ఖచ్చితంగా మనం చెప్పుకోవచ్చు. అలాగే సంతానపరంగా కూడా చిన్న చిన్న మాట పట్టింపులు కావచ్చు, ఇలాంటివి ఉంటూ ఉంటాయి. కాబట్టి వాటిని అంటే పంచమ స్థానంలో, సంతాన స్థానంలో పాపగ్రహాల కలయిక వల్ల కాస్త ఇబ్బందులు ఉన్నా కూడా మొత్తం మీద విద్యార్థులు కొలిక్కి రావడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్ విషయాల్లో వాటిల్లో కూడా కాస్త జాగ్రత్త వహిస్తూ ఉండాలి. అలాగే ఏదైనా అనవసరమైనగా ఖర్చు పెడుతూ ఉండడం, లేదా ఏదైనా ఇప్పుడు 10 రూపాయలు పెట్టే చోట ఒక 20 రూపాయలు పెట్టడం, ఇలాంటివి చేయడం ద్వారా కాస్త ఆర్థికపరమైన విషయాల్లో ఇబ్బందులు పడే అవకాశాలు అనేవి మాత్రం మనకి కనబడుతున్నాయి ఇక్కడ. అందువల్ల అప్పు చేయడం లేదా ఆస్తిని అమ్మేయడం ఇలాంటివి కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇలాంటి విషయాల్లో ఈ యొక్క తులారాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది. అలాగే వీళ్ళకి వ్యయాధిపతి నీచిపడి ఉన్నాడు కదా, కాబట్టి తప్పనిసరిగా ఖర్చుల విషయాల్లో, ప్రయాణాల విషయాల్లో వాటిల్లో జాగ్రత్తగా ఉండాలి. అలాగే తులారాశి వాళ్ళకి కానీ చూసుకున్నప్పుడు వీళ్ళకి ఏదైతే ఈ నవమాధిపతి ఉన్నాడో బుధుడు, ఆయన భాగ్యాధిపతి అయిన బుధుడు నీచిపడి ఉన్నాడు. కాబట్టి వీళ్ళకి ఏదైతే పొందాలనుకుంటున్నారో ఫలితాన్ని, ఆ పూర్తి ఫలితాన్ని పొందలేకపోవడం అనేది ఇక్కడ ఈ మార్చి మాసంలో ఉంటుంది. సినీ కళా రాజకీయ రంగాల్లో ఉన్న వాళ్ళకి అనుకూలంగా ఉంది. అలాగే ముఖ్యంగా చూసుకున్నప్పుడు ఎవరైతే ఈ యొక్క ఆడవాళ్ళు కానీ ఈ చేతి వృత్తులు, సన్నకారు వృత్తులు పనిచేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి చిన్న చిన్న ఒడిదుడుకులు కనిపించినా కూడా మొత్తం మీద వాళ్ళకి ఈ మాసం కాస్త యోగ్యంగానే ఉంటుంది అని మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీళ్ళు ప్రతి నిత్యము కూడా సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకుంటూ ఉండడం, అలాగే ఆచార్య పారాయణ చేయడము, వీళ్ళకి ఏదైతే మార్పు ఉందో అంటే ఈ రాహు యొక్క మన కేతు యొక్క మార్పు ఉందో కాస్త దాన్ని పోగొట్టుకోవడానికి లక్ష్మీ గణపతి ఆరాధన ఎక్కువగా చేసుకుంటూ ఉండడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. వృశ్చిక రాశిలోకి మనకి విశాఖ 4వ పాదము, అలాగే అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు వృశ్చిక రాశిలోకి వస్తాయి. వృశ్చిక రాశి రాశాధిపతి అయిన కుజుడు తృతీయ స్థానం, తన ఉచ్చస్థానం నుండి కుంభంలోకి మార్పు చెందడం అనేది జరుగుతోంది. ఇది కూడా మార్చి 16వ తారీఖు నుంచి. ఎప్పుడైతే మార్చి 16 నుంచి కుజుడు మార్పు చెందుతాడో చతుర్థంలోకి, అప్పుడు నుండి కాస్త గృహానికి సంబంధించిన విషయాల్లోనూ, అలాగే భూములకి సంబంధించిన విషయాల్లోనూ, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి లేదా మామూలుగా ఏదో ఉండే మీడియేటర్స్ చేసే వాళ్ళకి, ఇలాంటి వాళ్ళందరికీ కూడా కాస్త కొంచెం జాగ్రత్తగా వ్యవహరించడం అనేది మంచిది. అలాగే ఇక్కడ ప్రతి పనిలోనూ కూడా మీరు కొంత ఏదో ఒక టెక్నిక్ని యూజ్ చేయాలని చూస్తూ ఉంటారు. కానీ అది అంత పెద్దగా మిమ్మల్ని ఏమి అంటే మీరు ఏదైతే కొత్తగా టెక్నిక్ వాడతారో అదంత పెద్ద మీకు సంతృప్తిని అంటూ ఏమీ ఉండదు. అలాగే ఎవరైతే ఈ యొక్క కుజుడికి సంబంధించిన వ్యాపారాలు కావచ్చు, భూములు కావచ్చు, లేకపోతే ఇళ్ళు కావచ్చు, ఈ సిమెంట్, ఇనుప వస్తువులు అంటే షార్ప్ ఐటమ్స్ ఇలాంటివి ఎవరైతే చేస్తున్నారో వీళ్ళందరూ కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి. అలాగే ముఖ్యంగా చూసుకున్నప్పుడు ఇక్కడ వాహనాలు ఇలాంటివి నడిపేటప్పుడు కూడా జాగ్రత్త అనేది ఉండాలి. రాజకీయ పరంగా కూడా వీళ్ళకి కాస్త అనుకూలంగా ఉండడం అనేది జరుగుతోంది. అయితే వీళ్ళకి అర్ధాష్టమ శని యొక్క ప్రభావం అనేది వీళ్ళ మీద ఉంటుంది. కాబట్టి ఎలా ఉన్నా కొంత వాటి ప్రభావం అనేది ఉంటుంది. అయితే గురువు యొక్క దృష్టి ఎప్పుడైతే పడుతుందో అప్పటి నుంచి వీళ్ళకి అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. అలాగే శుక్రుడి యొక్క మార్పు ఇవన్నీ కూడా కొంత ఊరటను లభించడం అనేది జరుగుతుంది. వివాహం కాని స్త్రీ పురుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వివాహం అయ్యే సూచనలు ఉన్నాయి. కానీ ఆ వివాహానికి చేసే ముందర తగు జాగ్రత్తలు అనేవి తప్పనిసరిగా కూడా ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళు తీసుకోవాలి. అలాగే ఇక్కడ ఈ యొక్క షేర్ మార్కెట్ల విషయాల్లోనూ, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ విషయాల్లో వాటిల్లో కూడా ఈ యొక్క రాశి వాళ్ళు జాగ్రత్త వహించుకోవాలి. విద్యార్థులకు మాత్రం కాస్త అనుకూలంగా లేదు. అది మాత్రం కాస్త కొంచెం శ్రద్ధ పెట్టి చదవాలి. ఎందుకంటే వీళ్ళకి అర్ధాష్టమ శని యొక్క ప్రభావం అనేది కనబడుతోంది. కాబట్టి ఈ యొక్క అర్ధాష్టమ శని ప్రభావం వల్ల కొంచెం ఇబ్బంది పడడం అనేది జరుగుతుంది. అయితే మంచి ఉత్తీర్ణత సాధించడం కూడా జరుగుతుంది. దానికి కూడా ఇబ్బంది అంటూ ఏమీ లేదు. మొత్తం మీద చూసుకుంటే ఈ రాశిలో ఉన్న సినీ కళా రాజకీయ రంగాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది. మంచి అవకాశాలు లభిస్తాయి. అలాగే మొత్తం మీద కానీ చూసుకుంటే ఎవరైతే ఈ యొక్క
వ్యాపారాలు కావచ్చు, లేకపోతే భాగస్వామి వ్యాపారాలు కావచ్చు, ఏదో పీరియడ్ ఆఫ్ టైం చేయాలనుకుంటున్నారో ఆ పీరియడ్ ఆఫ్ టైం ఏదైతే వ్యాపారాలు చేసేవాడు మాత్రం తప్పనిసరిగా జాగ్రత్త అనేది వహించాలి. వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీళ్ళు ప్రతి నిత్యము కూడా ఈ యొక్క శివారాధన చేసుకుంటూ ఉండడము, అలాగే సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకుంటూ ఉండడం ద్వారా వీళ్ళకి మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. ధనుస్సు రాశిలోకి మూల 1, 2, 3, 4 పాదాలు, అలాగే పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదము ధనుస్సు రాశిలోకి వస్తాయి. రాశాధిపతి వచ్చి గురువు. ఈ రాశాధిపతి వచ్చి గురువు మనకి పంచమ స్థానంలో సంచారం చేయడం, పంచమ స్థానంలో గురువు సంచారం చేయడం మంచిదే, చాలా శుభ ఫలితాలను ఇవ్వడం అనేది జరుగుతుంది. అయితే పంచమ స్థానం అనేటప్పటికి అనుష్ఠాన స్థానము, తెలివితేటలు, క్రియేటివిటీ ఇవన్నీ చెప్తాం కాబట్టి అక్కడ పంచమ స్థానంలో ఎప్పుడైతే గురువు సంచారం చేస్తున్నాడో అప్పుడు చాలా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. కొత్త కొత్త విషయాలు కనిపెట్టడం, లేకపోతే కొత్త వాటిల్లో పనుల్లో పాల్గొనడం, ఇలాంటివన్నీ కూడా పంచమ స్థానంలో ఈ యొక్క గురువు యొక్క సంచారం వల్ల ఉండడం, అలాగే వీక్షణ ఉండడం వల్ల అనుకూలమైన ఫలితాలు కలుగుతున్నాయి. అలాగే ఇక్కడ ఎప్పుడైతే ఈ యొక్క తృతీయాధిపతి ఈ యొక్క శని భగవానుడేమో తృతీయంలో సంచారం చేయడం, అలాగే ఇక్కడ వ్యయాధిపతి కూడా అయ్యాడు కదా, ఈయన పంచమ వ్యయాధిపతి అయిన కుజుడు కూడా మార్చ్ 16 నుంచి కూడా ఆయన కూడా శనితో కలవడము, అంటే విడివిడిగా చూసినప్పుడు పాపగ్రహాలకు 3, 6, 11 స్థానాలు శుభ ఫలితాలను ఇస్తున్నా కూడా ఇక్కడ శని భగవాన్తో కలిసి ఉన్నాడు కాబట్టి చిన్న చిన్న జాగ్రత్తలు అనేవి సోదరుల మన దగ్గర వాళ్ళ దగ్గర జాగ్రత్తలు అనేవి చూసుకోవాలి. అలాగే దశమాధిపతి ఎవరైతే ఉన్నారో ఈ దశమాధిపతి సప్తమాధిపతి బుధుడు ఎప్పుడైతే నీచిపడి ఉన్నాడో అప్పుడు కొంచెం ఇబ్బంది పడే అవకాశం అనేది కనపడుతుంది. ఎందుకంటే ఈయన సప్తమాధిపతి అయ్యాడు కాబట్టి ఈ సప్తమాధిపతి అంటే జీవిత భాగస్వామి, వ్యాపారాలకు సంబంధించిన విషయాల్లో వాటిల్లో కూడా కాస్త జాగ్రత్త వహించడం, కమ్యూనికేషన్ సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా ఉండడం అనేది జరుగుతుంది. అయితే పంచమంలో గురువు ఉన్నాడు కాబట్టి వివాహాది శుభ కార్యక్రమాలకు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా కలిసి రావడం అనేది జరుగుతుంది. కాస్త ఏదైతే వ్యతిరేక ఫలితాలుగా మీరు భావిస్తున్నారో స్నేహితుల ద్వారా కావచ్చు, వేరే ద్వారా వల్ల కావచ్చు, ఆ యొక్క ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులన్నీ కూడా తొలగడం అనేది జరుగుతుంది. మొత్తం మీద ఈ ధనుసు రాశి వాళ్ళకి ఆరోగ్య విషయాల్లో కూడా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. ఖర్చులు కూడా వీళ్ళకి అందుబాటులోనే ఉండడం అనేది కూడా జరుగుతుంది. ఆరోగ్య విషయాలు నిలకడగా ఉంటాయి. మొత్తం మీద ఈ ధనుసు రాశి వాడికి ఈ మార్చి మాసంలో కొంత ప్రతికూల ఫలితాలే ఉంటున్నాయి కాబట్టి ఏదైనా ముఖ్యమైన నిర్ణయాలు, ఏదైనా చర్చలు చేసుకునేటప్పుడు నెక్స్ట్ అంటే ఈ ఏదైతే కుజుని యొక్క మార్పు తర్వాత దీని తర్వాత చేసుకోవడం అనేది కాస్త ఉత్తమమైన విషయంగా చెప్తున్నాము. కాబట్టి మీరందరూ కూడా అంటే ఈ రాశి వాళ్ళందరూ కూడా ప్రతిరోజు కూడా శివాభిషేకం చేసుకోవడం, హనుమాన్ చాలీస పారాయణ పొద్దున్న సాయంకాలం చదువుకోవడం, 2 పూట్ల ఇంట్లో దీపారాధన చేసుకోవడం, ఇలా చేస్తూ ప్రతి శనివారం వెళ్ళి ఆంజనేయ స్వామి గుడిలో ప్రదక్షిణాలు చేసి రావడం, ఇలా చేయడం ద్వారా మీకు కొంత ప్రతికూల ఫలితాలు తగ్గి అనుకూలమైన ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. మకర రాశిలోకి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, అలాగే శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు మకర రాశిలోకి రావడం అనేది జరుగుతుంది. మకర రాశికి రాశాధిపతి వచ్చి శని భగవానుడు. ఈ శని భగవానుడే ద్వితీయంలో సంచారం చేయడం అనేది జరుగుతోంది. అది కూడా రవితో ప్రథమార్థమంతాను, ద్వితీయార్థానికి వచ్చేటప్పుడు కుజుడితోనూ సంచారం చేయడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే ఈ మకర రాశి వాళ్ళకి రాశ్యాధిపతి ద్వితీయంలో సంచారం చేస్తున్నాడో కాస్త కొంచెం ఒక రకమైన అంటే వీళ్ళకి ఆర్థికపరమైన విషయాల్లో చిన్న చిన్న ఒడిదుడుకులు, అలాగే కుటుంబ పరంగాను, వాక్కు పరంగాను కాస్త చిన్న చిన్న ఇబ్బందులు అనేవి ఉంటాయి. అలాగే పెద్దవారితోనూ లేదా ఇంట్లో కుటుంబ సభ్యులతోనూ మాట్లాడేటప్పుడు మాత్రం తప్పనిసరిగా జాగ్రత్త అనేది వహించుకోవాలి. ఆర్థికపరమైన విషయాల్లో కూడా అనవసరమైన ఖర్చులు చేయడం ఇలాంటివి ఏవన్నీ కూడా వీళ్ళకి పనికిరావు. అలాగే ఇక్కడ ఈ యొక్క మకర రాశి వాళ్ళకి చూసుకున్నప్పుడు వీళ్ళకి ఈ యొక్క బుధుడు ఎప్పుడైతే నీచపడ్డాడో అంటే ఇక్కడ వీళ్ళకి కానీ చూసుకున్నప్పుడు ఈ యొక్క షష్టమాధిపతి ఎప్పుడైతే నీచపడి ఉన్నాడో అప్పుడు నుండి కాస్త కొంచెం అంటే వీళ్ళకి ఏదైనా పనులు చేసేటప్పుడు సాధనా ప్రక్రియ కాబట్టి నీచిపడి ఉండడం వల్ల కాస్త శత్రువులు పెరగడమనో లేకపోతే కాస్త ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండడం ఇలాంటివన్నీ కూడా మనకి ఇక్కడ సూచిస్తూ ఉంటుంది. కాబట్టి అలాంటి విషయాల్లో కాస్త జాగ్రత్త వహిస్తూ ఉండాలి. అలాగే ఇక్కడ స్నేహవర్గాల్లోనూ బంధువర్గంలోనూ వీటితో కూడా మాట్లాడేటప్పుడు కానీ చేసే పనితీరులో కానీ ఇలాంటి విషయాల్లో కాస్త జాగ్రత్త వహిస్తూ ఉండాలి. ఎప్పుడైతే కుజుని యొక్క మార్పు కూడా ఉంటుందో ఈ యొక్క మకర రాశి వాళ్ళకి ద్వితీయ స్థానంలో అంటే జన్మం నుంచి వెళ్ళి ద్వితీయంలోకి ఎప్పుడైతే వెళ్తాడో
తప్పనిసరి ఎదరవాళ్ళతో మాట్లాడేటప్పుడు సరిగ్గా మాట్లాడకపోతే మాత్రం ఘర్షణలు అయ్యే అవకాశం మాత్రం ఇక్కడ మనకి కనపడుతోంది. అలాగే ఇక్కడ కేతువు యొక్క స్థానం అంటే నవమస్థానంలో కేతువు యొక్క సంచారం వ్యతిరేక ఫలితాలంటే తండ్రి ఆరోగ్య విషయాల్లో ఆందోళన కలిగిస్తున్నా కూడా తృతీయంలో రాహు యొక్క సంచారం వల్ల కాస్త కమ్యూనికేషన్ వాటిల్లో ఏదో రకంగా కొంత ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు, అలాగే వివాహం కాని స్త్రీ పురుషులు ఎవరైనా ఉంటే కాస్త వీళ్ళకి ఈ మాసంలో కొద్దిగా ఆలస్యం అవ్వడం లేదా సరిగ్గా తేలకపోవడం అనేది ఉంటుంది. కాబట్టి అలాంటి విషయాల్లో కాస్త జాగ్రత్త వహిస్తూ ఉండాలి. అలాగే వీళ్ళకి ఈ మకర రాశి వాళ్ళకి కానీ చూసుకున్నప్పుడు అష్టమాధిపతి అలాగే నవమాధిపతి అయిన బుధుడు నీచపడి ఉన్నాడు కాబట్టి అది కూడా ఇక్కడ భాగ్యాధిపతి ఆయన అయ్యాడు. కాబట్టి బుధుడికి సంబంధించిన వ్యాపారాలు చేస్తున్న వాళ్ళు, అలాగే బుధుడికి సంబంధించిన వృత్తుల్లో ఉద్యోగాలు ఇలాంటివి చేస్తున్న వాళ్ళు అంటే ప్రభుత్వ రంగంగా కావచ్చు, ప్రైవేట్ రంగంగా కావచ్చు చేస్తున్న వాళ్ళు వీళ్ళందరికీ కూడా కాస్త జాగ్రత్త అనేది చాలా అవసరము. అలాగే ఇక్కడ విద్యార్థులకు కూడా వీళ్ళకి కాస్త కొంతవరకు సామాన్యంగా కనపడుతుంది. అయితే గతంతో కానీ పోలిస్తే వీళ్ళకి కొద్దిగా శ్రద్ధ అనేది విద్యార్థులు కనపడుతూ ఉండడం అనేది జరుగుతోంది. అలాగే సంతాన విషయాల్లో వాటిల్లో కూడా సంతానం లేని వాడికి సంతానం అనేది కలిగే అవకాశం అనేది కనబడుతోంది. అలాగే ఇక్కడ ఈ యొక్క మకర రాశి వాళ్ళకి చూసుకున్నప్పుడు ఈ యొక్క శుక్రుడు కూడా మార్పు చెందడం, అలాగే ఈ ఎప్పుడైతే ఉచ్చ స్థానంలోకి తర్వాత మీనంలోకి వెళ్ళడము, రవి యొక్క మార్పు అంటే రవి ఎప్పుడైతే ప్రథమార్థం నుండి ద్వితీయార్థంలోకి మార్పు చెందుతాడో అప్పుడు అంటే ఇక్కడ మార్చి 16 నుంచి కొంత ఊరట లభించడం అనేది ఈ యొక్క మకర రాశి వాళ్ళకి జరుగుతుంది. కాబట్టి కొంత అనుకూలత అనేది మార్చి మాసంలో ఈ యొక్క మకర రాశి వాళ్ళకి కనబడుతోంది. అలాగే వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి ప్రతి నిత్యము కూడా లక్ష్మీ నరసింహస్వామి కరాలంబ స్తోత్రం చదువుకోవడం లేదా ఏదైనా నృసింహస్వామి గుడికి వెళ్ళి స్వామిని దర్శనం చేసుకుని రావడం ఇలాంటివి చేయడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. కుంభరాశిలోకి ధనిష్ట 3-4 పాదాలు, అలాగే శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర 1, 2, 3 పాదాలు కుంభరాశిలోకి వస్తాయి. కుంభరాశికి రాశాధిపతి కూడా శని భగవానుడే. ఈ శని భగవాను స్వక్షేత్రంలోనే సంచారం చేయడం అనేది జరుగుతోంది. అలాగే ఇప్పుడైతే మార్చి 16 నుంచి కుజుడితో కూడా సంచారం ఎప్పుడైతే చేస్తాడో అంటే ఇక్కడ కుంభరాశికి తృతీయాధిపతి అయ్యాడు కాబట్టి సోదరుల విషయాల్లో కాస్త జాగ్రత్త వహిస్తూ ఉండాలి. తల్లి ఆరోగ్య విషయాల్లో కూడా కాస్త జాగ్రత్త తీసుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే ఈ యొక్క తృతీయాధిపతితో ఈయన సంచారం చేస్తున్నాడో అలాగే ఇక్కడ ఈ కుంభరాశి వాళ్ళకి కానీ చూసుకున్నప్పుడు ఈయన దశమాధిపతి అయ్యాడు. అంటే ఉద్యోగ విషయాల్లో వాటిల్లో కూడా ఈ యొక్క వ్యయాధిపతితో కలిసి ఉన్నప్పుడు అంటే జన్మ వ్యయాధిపతితో కలిసి ఉన్నప్పుడు కాస్త కొంచెం జాగ్రత్త వహిస్తూ ఉండాలంటే ఆర్థికపరమైన విషయాల్లో అనుకూలంగా ఉన్న ఖర్చులు కూడా అధికంగానే ఉండడం అనేది ఉంటాయి. అలాగే ఈ యొక్క ఆస్తుల విషయాల్లోనూ పంపకాల విషయాల్లోనూ లేకపోతే ఈ అన్నదమ్ముల మధ్య కావచ్చు, లేకపోతే ఈ జ్ఞాతుల వల్ల కావచ్చు, లేకపోతే ఎవరైనా బయట వాళ్ళ ఇంట్లో వాళ్ళే వచ్చి ఏదో మాట మాట్లాడడం అది గొడవ అవ్వడం ఇలా రకరకాలుగా ఇక్కడ అయ్యే అవకాశం అనేది ఇక్కడ కనబడుతుంది. అలాగే పంచమాధిపతి అయిన బుధుడు అలాగే అష్టమాధిపతి అయిన బుధుడు నీచపడి ఉండడం వల్ల ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త వహిస్తూ ఉండాలి. ఆకస్మికంగా వచ్చే ఇబ్బందులు అనేవి కొన్ని చోటు చేసుకుంటాయి. అలాంటి విషయాల్లో 20 రోజులు జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది. అలాగే ఇక్కడ పంచమాధిపతి కూడా అయ్యాడు కాబట్టి సంతాన విషయాల్లోనూ అలాగే సంతాన ఏదైనా గురించి చూస్తున్న మెడికల్ ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళు లేకపోతే సంతానపరంగా ఆల్రెడీ ఉన్న ఈ యొక్క గర్భిణీ స్త్రీలు వీళ్ళందరూ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ యొక్క సంతాన విషయాల్లో జాగ్రత్త వహిస్తూ ఉండాలి. అలాగే షేర్ మార్కెట్లు, ప్రేమకు సంబంధించిన వ్యవహారాలు, ఫ్రెండ్స్ ఇలాంటివి ఎవరైతే ఉన్నారో వీళ్ళందరితో కూడా జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది. అలాగే మంచి అవకాశాలు కూడా ఉంటాయి, రుణాలు వస్తాయి. ముఖ్యంగా ఆరోగ్య విషయాల్లో మాత్రం కాస్త చిన్న ఉన్నా కూడా కొంతవరకు అనుకూలంగానే ఎక్కువ ఫలితాలు కనపడడం అనేది ఆరోగ్యపరంగా ఇక్కడ కనబడుతోంది. వీళ్ళకి మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీళ్ళు ప్రతి నిత్యము శివాభిషేకం చేసుకోవడం, మర్చిపోకుండా నల్ల కుక్క ఉంటే నల్ల కుక్క లేకపోతే కనీసం రోజు వీధి కుక్కకు అంత పెరుగు అన్నం పెట్టడం ద్వారా కొంత ప్రతికూల ఫలితాలు తగ్గుతాయి. అలాగే సాయంకాలం సంధ్యా సమయంలో కాలభైరవ అష్టకాన్ని తప్పకుండా చదువుకోండి. పొద్దున పూట హనుమాన్ చాలీస పారాయణ చేసుకోండి. మీకు ఒప్పుకుంటే ఇక్కడ దగ్గరలో ఉండే ఎవరికైనా బ్రాహ్మణులకి దానం అంటే ఏదో ఒకటి కాస్త
ఓ పప్పనో ఉప్పనో లేకపోతే ఎవరైనా లేని వాళ్ళు ఉంటారు, నిజంగా లేని వాళ్ళని చూసుకుని వాళ్ళకి కాస్త తోచిన సహాయం. ఎందుకంటే శని భగవానుడు కర్మకారకుడు, మన కర్మ ఎప్పుడైతే చేస్తామో దాన్ని పరిపక్వం చేయడానికి చూస్తాడు ఆయన. కాబట్టి అలాంటి శని భగవానుడి కోసం ఏదైతే మీరు శ్రమ చేస్తారో అవన్నీ కూడా మంచి ఫలితాలను ఇవ్వడం అనేది జరుగుతుంది. మీనరాశిలోకి పూర్వభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, అలాగే రేవతి 1, 2, 3, 4 పాదాలు ఈ మీనరాశిలోకి వస్తే రాశాధిపతి వచ్చి గురువు ద్వితీయంలోనే ఉండడం శుభ ఫలితాలను ఇవ్వడం అనేది జరుగుతుంది. విద్యార్థులకి అనుకూలంగా ఉన్న మధ్యలో శ్రద్ధ అనేది తగ్గుతుంది. ఎందుకంటే చతుర్థాధిపతి నీచబడి ఉండడం, సప్తమాధిపతి నీచబడి ఉండడం వల్ల కాస్త చదువుకు సంబంధించిన విషయాల్లో వాటిల్లో కాస్త ఇబ్బందిగా ఉంటుంది. అదే హయ్యర్ ఎడ్యుకేషన్ చదువుకుంటున్న వాళ్ళు, ఎందుకంటే ఈ యొక్క నవమాధిపతి ఎవరైతే కుజుడు ఉన్నాడో ఆ నవమాధిపతి శత్రు గ్రహంతోనూ శత్రుక్షేత్రంలో ఎప్పుడైతే సంచారం చేయడం అనేది జరుగుతుందో అప్పుడు కూడా కాస్త కొంచెం వ్యతిరేక ఫలితాలు కనపడుతూ ఉండడం, కాస్త హయ్యర్ ఎడ్యుకేషన్ చదువుతున్న వాళ్ళకు కూడా కాస్త చదువు మీద కాస్త శ్రద్ధ తగ్గడం, ఇలాంటివన్నీ కూడా మనకి కనపడుతూ ఉంటాయి. అలాగే ఇక్కడ సప్తమాధిపతి అయిన బుధుడు నీచపడి ఉంటాడు కాబట్టి వైవాహిక జీవితంలోనూ జీవిత భాగస్వామి విషయాల్లోనూ జాగ్రత్త అనేది అవసరం. అలాగే ఆర్థికపరమైన విషయాల్లో కూడా కాస్త జాగ్రత్త తీసుకుంటూ ఉండాలి. అలాగే ముఖ్యంగా ఇక్కడ శుక్రుడి యొక్క పాపగ్రహాల మధ్య సంచారం అనేది జరుగుతూ ముందుకు వెళ్తూ ఉంటుందో కాబట్టి ముఖ్యంగా స్త్రీలకు సంబంధించిన విషయాల్లో జాగ్రత్త వహించుకుంటూ ఉండాలి. అలాగే రాజకీయ పరంగాను వివాహాల విషయాల్లోనూ ఇలాంటి వాటిల్లో కూడా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులు మంచి అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. నూతన పరిచయాలు అనేవి తప్పనిసరిగా మీకు, అంటే మీరు ఏ వృత్తి ఉద్యోగాల్లో పనిచేస్తున్నారో వాటిలో నూతన పరిచయాలు అనేవి ఉంటాయి. అలాగే బంధువుల్ని మిత్రుల్ని కలుసుకుంటారు. ఏ స్థానంలో శని కుజుల యొక్క కలయిక వల్ల ఒక్కో సందర్భాల్లో వాహనాల మీద వెళ్ళేటప్పుడు కానీ ప్రయాణాలు చేసేటప్పుడు కానీ ఖర్చుల విషయాల్లో ఆరోగ్య విషయాల్లో తప్పనిసరిగా ఈ యొక్క రాశి వాళ్ళు మీనరాశి వాళ్ళు జాగ్రత్త వహించుకుంటూ ఉండడం అనేది మంచిది. అలాగే తృతీయంలో శుక్రుడు పాపగ్రహాలతో కలవడం వల్ల కాస్త మాట్లాడేటప్పుడు కమ్యూనికేషన్ విషయాల్లో, అంటే మనలో మన ఇంట్లోనైనా సరే ఏం మాట్లాడడం ఏం చేసాం అనేది గుర్తుపెట్టుకుని ఉంచుకోవడం అనేది మంచిది. అలాగే వీళ్ళు ప్రతిరోజు కూడా దత్తచరిత్ర పారాయణ చేసుకుంటూ ఉండడం, శనగలు బొబ్బర్లు 2 కలిపి కొద్దిగా ఒక టీ గ్లాసుడు శనగలు బొబ్బర్లు అలాగే కందులు 3ంటిని కలిపి నానబెట్టి గోవుగా పెట్టడము, గోసేవ చేసుకోవడము, అలాగే నిరంతరము కాస్త సాధ్యమైనంత వరకు బయటికి చిన్న దూరాలు వెళ్ళాలనుకున్నప్పుడు ప్రత్యేకంగా నడిచి వెళ్ళడము, ప్రాణాయామము, ఇలాంటివన్నీ కూడా స్ట్రెస్ ఏదైతే ఉందో దాన్ని తగ్గించి మీరు చేయాల్సిన పని మీద దృష్టి పెట్టడం అనేది జరుగుతుంది. సర్వేజన సుఖినో భవంతు. లోకా సంస్థ సుఖినో భవంతు.